గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. థ్యాంక్ యూ. విమెన్స్ డే దీన్ని అసలు మీరు ఏ కోణంతో చూస్తారు? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఉమెన్స్ డే అని నన్ను క్వశ్చన్ అడగడంతో నాకు ఒకలాంటి ఉమెన్ అంటే ఎవరు అని అంటే షీజ్ ఎ మదర్, షీజ్ ఎ వైఫ్, షీజ్ ఎ డాటర్. ఎవరైతే లోపల సఫర్ అవుతూ బయటికి స్మైల్ చేస్తూ ఉంటుంది. మరి ప్రెజెంట్ ఇప్పుడు ఉమెన్ ఏంటక్క? పోనీ ఆవిడ ఏమైనా గట్టిగా మాట్లాడి నాది అని మాట్లాడదాం అనుకోగానే భరితగించారు, ఈ కాలం మారింది, గొంతు ఎక్కువైంది, డబ్బు సంపాదిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఏ రోజైతే నేను మీతో మాట్లాడాను ఆ రోజు నుంచి మీరు చెప్తున్నది ఒక్కటి, సొసైటీకి నా అవసరం ఉంది. అదర్వైజ్ నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు. ఇట్స్ ఎ గాడ్స్ చాయిస్. ఇది చూడండి, 19 yearsకే మ్యారేజ్ చేసుకొని పిల్లలు వచ్చేసి ఎవరికి చెప్పాలో తెలియక ఏది చెయ్యాలో అర్థం కాక ఈ ప్రాబ్లం ఇప్పుడు ఎమోషనల్లీ చాలా గొడవలు, డివోర్స్ దాకా ఎందుకు వెళ్తున్నాయి, లేకపోతే వేరే అబ్బాయిలతో ఎందుకు వెళ్ళిపోతున్నారు. వినకూడనివి, చూడకూడనివి విమెన్ నుంచి కూడా వింటున్నాం. బేసికల్గా ఇది ఏమవుతుందంటే పిల్లల నుంచి తీసుకుందాం. డబ్బుకి వ్యాలిడేషన్ ఎక్కువ వచ్చింది, డబ్బు సంపాదించిన మెన్. సో అందుకనే షీ బౌన్స్డ్ బ్యాక్ విత్ మనీ. సో 2026 విమెన్కి మీరేం చెప్తారు? 2026 జస్ట్ బీ లైక్ ఎ ఉమెన్, మోర్ ఫెమినైన్. బికమింగ్ బోల్డ్ మీన్స్ నాట్ రూట్. నమస్తే రజిత మైనంపల్లి గారు. నమస్తే జయ. హ్యాపీ విమెన్స్ డే. హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఫర్ యూ ఆల్సో అండ్ ఆల్ ఎవ్రీవన్ హూ ఆర్ వాచింగ్ దిస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకి మనమే చెప్పుకోవటం, మనకి మనమే విష్ చేసుకోవటం చాలా బాగుంది కదా. కరెక్ట్, 100%. అండ్ దట్ టు పవర్ఫుల్ ఉమెన్ అండ్ ద ఉమెన్ హూ ఆర్ వాచింగ్ పవర్ఫుల్లీ. ఎగ్జాక్ట్లీ. సో విమెన్స్ డే దీన్ని అసలు మీరు ఏ కోణంతో చూస్తారు? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? సో ఉమెన్స్ డే అని నన్ను క్వశ్చన్ అడగడంతో నాకు ఒకలాంటి వస్తుంది. ఇట్ డజంట్ మీన్ ఐఎమ్ ఏ ఫెమినిస్ట్, బట్ ఉమెన్స్ డే అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఏ సెలబ్రేషన్. ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ ఎవ్రీవన్, ఇట్స్ ఎ అవేకనింగ్. ఒక మేలుకొలుపులాగా చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వన్ మోర్ సెలబ్రేషన్, కేక్ కటింగ్, లేకపోతే అందరం కలిసి కూర్చొని ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేసి ఊరికి అందరికీ అవార్డ్స్ వచ్చేసి అది కాదు. లెట్స్ సెలబ్రేట్ దిస్ ఉమెన్స్ డే డిఫరెంట్లీ. బికాజ్ ఉమెన్ అంటే ఎవరు అని అంటే షీజ్ ఎ మదర్, షీజ్ ఎ వైఫ్, షీజ్ ఎ డాటర్, అండ్ షీజ్ ఎ హీలర్, షీఈ్ ఎ నర్చరర్, షీఈ్ ఎ క్రియేటర్, షీఈ్ ఎ క్వీన్. వాట్ నాట్ అక్క, వాట్ నాట్. అసలు చెప్పుకుంటూ పోతే పదాలే అంత ఉండదు. అర్థమవుతుంది. సో అలాంటి విమెన్కి ఈరోజు మనము ఒక విమెన్ అని చెప్పుకోవాలి అని ఇంకా కొంచెం విడమర్చి వన్ వర్డ్స్లో చెప్పింది కాకుండా నేను ఒక పదాల్లో చెప్పాలి అంటే, సెంటెన్స్లో చెప్పాలి అంటే, ఉమెన్ ఈజ్ లైక్ ఎవరైతే లోపల సఫర్ అవుతూ బయటికి స్మైల్ చేస్తూ ఉంటుంది, అది ఉమెన్. అక్కడ గ్యాప్ ఉంది మన ఇద్దరి మధ్యన, లేకపోతే yes, thank you. And that woman also saying that who are smiling, keep smiling. And the second, the most important చెప్పాలంటే, who are very tired but fighting back. లోపల చాలా టైర్డ్ ఉన్నారు, వెరీ పవర్ఫుల్, బట్ టైర్డ్గానే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతున్నారు మనలాగా. అండ్ వన్ మోర్ థింగ్, దే సాక్రిఫైస్ దే డ్రీమ్స్ అండి. వాళ్ళ కళలను వదిలేసుకుంటారు కానీ కళలను కనడం మాత్రం మానరు. అది ఒక స్ట్రెంగ్త్ ఉమెన్కి. అట్లా కాకుండా వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా గివర్ మోడ్లో ఉంటారు. నువ్వు ఎవరు ఇస్తున్నారా లేదా అని వ్యాలిడేషన్ కోసం కాస్త తపత్రపడుతూ ఉంటాము, బట్ ఇవ్వడం మాత్రం మానం. ఒక గుర్తింపును కూడా కోరుకుంటాం కదా, కోరుకుంటాము కానీ మనం ఇవ్వడం మాత్రం ఆపం. వీళ్ళు నాకు ఇవ్వట్లే కదా నేను ఆపేస్తాను అనే. ఇప్పుడు మీకు ఒక దగ్గర శాలరీ రాలేదు, ఓకే, లేకపోతే ఒక దగ్గర వాటర్ రావట్లేదు, యూ స్టాప్ దట్ కార్యక్రమం, వాట్ ఎవర్. ఉమెన్ నెవర్ స్టాప్స్. షీ ఈజ్ ఫుల్ ఆఫ్ గివింగ్. ఆ ఉమెన్లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి అంటే అది. మరి ప్రెజెంట్ ఇప్పుడు ఉమెన్ ఏంటక్క? ఇప్పుడు ఉన్న ఉమెన్ ఇస్ సంథింగ్ ఇస్ ఇన్ ఎ కన్ఫ్యూజన్ స్టేట్. దే వాంట్ టు బౌన్స్ బ్యాక్.
బట్ మన మూలాల్లో ఏదైతే సెన్సిటివిటీ ఉందో దాన్ని వదులుకోలేక ఈ మెస్క్యులానిటీ ఉంది ఏదైతే ఉందో ఆ పోటీతత్వాన్ని ఆ రెండిటి మధ్యలో నలిగిపోతున్నదే ఇప్పుడున్న ఉమెన్. ఆ ఉమెన్ ఫైట్ ముందుకెళ్తుంది కానీ వెనక మన వాల్యూస్ మనకి కొన్ని ఉన్నాయి. ఎంత బయట అవుటర్ అపియరెన్స్ కనిపించినా ఆ వెనక గుంజుతానే ఉంటది. ఈ కొట్లాట ఎవరికి కనిపించదు. దాన్ని మనం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నామా, తీసుకెళ్ళగలుగుతున్నామంటారా? వెళ్తున్నారు బట్ లోపల పడే ఫైట్ మాత్రం ఎవరికి తెలియదు. ఎందుకంటే ప్రజెంట్ ఉమెన్ నీడ్స్ ఏ ఉమెన్ అండి స్ట్రగుల్ అయితే తప్పదు, ఏ మనిషికి తప్పదని చెప్తాను నేను ఇక్కడ. ఎటువంటి తారతమ్యం లేకుండా వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ ఇస్ ఎవ్రీబడి స్ట్రగ్లింగ్. ప్రతి ఒక్కళ్ళు సఫర్ అవుతారు ఏదో రకంగా, ఏదో ఒక ఉద్దేశంలో. కానీ ఇప్పుడున్న ఉమెన్ ఒక 5 సైలెంట్ బ్యాటిల్స్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. లెట్ మీ టెల్ యూ, ద ఫస్ట్ ఈజ్ ఎమోషనల్ సప్రెషన్. ఎలా అంటే అడ్జస్ట్ అవ్వు, ఏడవకు, అంటే ప్రతి వాళ్ళు చెప్పేది కొంచెం ఓర్చుకో, ఎందుకంత ఎక్కువ చేస్తున్నావు, అడ్జస్ట్ అవ్వు, ఇలా చెప్పుకుంటూ ఏడవకూడదు, ఇలా అంటూ చెప్పుకుంటూ పోతే విమెన్ని ఎవరు హీల్ చేస్తారు? విమెన్కి విమెనే, రైట్? సో నాకు ఇప్పుడు ఇక్కడ కప్పులో నేను కాఫీ తాగాను, ఓకే, ఇది నేను క్లీన్ చేయలేదు, ఇది నేను వాష్ చేయలే, ఇదే కప్పులో నేను మళ్ళీ వాటర్ అడిగాను మిమ్మల్ని. ఇప్పుడు తీసుకొచ్చి నాకు ఈ కడగని కాఫీ కప్లోనే నాకు వాటర్ ఇచ్చారు, నాకు ఇస్తే నేను తాగుతానా? తాగలేం కదా. అప్పుడు మీరు నాకు ఇచ్చారు, ఏమంటారు, తాగు, ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి, వాటర్ ఇచ్చాను కదా, సీన్ చేస్తున్నావేంటి, తాగు తాగు అంటున్నారు. బట్ ఇది క్లీన్ అవ్వలా. నాకు తెలుసు నేను తాగలేకపోతున్నాను బికాజ్ ఇట్ ఈస్ స్మెల్లింగ్ బ్యాడ్, రైట్? సో మీరేమంటున్నారు, నేను వాటర్ ఇచ్చాను తాగట్లే, ఎందుకు సీన్ చేస్తున్నారు అని అంటున్నారు. గొడవ పాతదైంది, దాన్ని క్లీన్ చెయ్యలా, దాన్ని సెటిల్ చెయ్యలా, క్లియర్ చెయ్యకుండా దాంట్లోనే ఇంకొక ప్రేమ అని పోసి అబ్బద్దా దగ్గర్రా మంచిగుందాం మళ్ళీ అడ్జస్ట్ అయిపో అంటున్నారు. నాకు ఎమ్మటే మనస్సు అతుక్కుంటుందా? దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద ప్రజెంట్ ఏ ఉమెన్. డూ యూ అగ్రీ విత్ మీ? 100% అర్థమైంది అనుకుంటా ఈ మెటాఫర్. సో ఎప్పుడు కానీ మనుషులను క్లియర్ చెయ్యట్లే, అడ్జస్ట్ అవ్వు అనుకుంటూ తోసిపుచ్చేయటం వల్ల ఎమోషనల్ సప్రెషన్ ఎక్కువైతుంది. పోనీ ఆవిడ ఏమైనా గట్టిగా మాట్లాడి నాది అని మాట్లాడదాం అనుకోగానే భరతగించారు, ఈ కాలం మారింది, గొంతు ఎక్కువైంది, డబ్బు సంపాదిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. సో దిస్ ఈజ్ ఎ ఉమెన్కి హీలింగ్ అనేది లేకుండా పోయింది. హీలింగ్ లేకపోతే ఇలా ఉంటుంది. ఓకే, సో సెకండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ గిల్ట్. ద గిల్ట్ ఆఫ్ నాట్ బీయింగ్ ఎ పర్ఫెక్ట్ మదర్. మంచి చదువులు చెప్పించాలి అని తాపత్రయంతో ఆడవాళ్ళు కూడా వర్క్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో అప్పుడు నార్మల్ హౌస్ వైఫ్ చేసే అంత ఇవ్వలేకపోవచ్చు. ఓకే, ఇవ్వలేనప్పుడు నేను పర్ఫెక్ట్ మదర్ కాదు అనే గిల్ట్ ముద్ర వేస్తున్నారు. నువ్వేంటి సరిగ్గా చూడట్లే, అయ్యో పిల్లల్ని కూడా చూసుకోవా, ఏం చేస్తుంది అనేది ఎక్స్ట్రా మైలేజ్ చూడరు. అవును, నువ్వు ఇది కూడా 100% చేయాలి, ఆ క్రెడెన్షియల్స్ ఇక్కడ వాడరు. సో దిస్ ఈజ్ నాట్ బీయింగ్ ఏ మదర్. పర్ఫెక్ట్ మదర్ కాదు, పర్ఫెక్ట్ వైఫ్ కాదు. అలాగే నువ్వు ఎప్పుడు అంటే పర్ఫెక్ట్, ఒకవేళ తను కొంచెం పిల్లల్ని వదిలేసిన ఒక 4 రోజులు చూసుకోవా, నేను మా అమ్మ దగ్గర పోయి వస్తానో, లేకపోతే చుట్టాల ఇంటికి పోయి వస్తానో, మా అక్క ఫంక్షన్కి పోయి వస్తానో, ఎగ్జామ్స్ ఉన్నాయి, లేకపోతే ఫ్రెండ్స్తో ట్రిప్కే పోయానో, నా స్కూల్ ఫ్రెండ్స్. గిల్ట్, నాట్ బీయింగ్ ఏ పర్ఫెక్ట్. అంటే ఆమె చూస్ చేసుకుంది, కెరియర్ చూస్ చేసుకుంది అని అంటే మళ్ళీ ఓకే, ఆమె కెరియర్నే చూస్ చేసుకుంది. సో ప్రతి దగ్గర ఒక గిల్ట్ క్రియేట్ చేస్తారు. నీకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాదు, కెరియర్ ఇంపార్టెంటా, నీకు పిల్లలు ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఇంపార్టెంటా. సో ఇలా ఆమెకి ఎప్పుడు గిల్ట్ అనేది. ద థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. సో నేను 2 వర్గాల్లో చెప్పాలంటే, ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళ మనీని కూడా హస్బెండ్కే ఇవ్వాలి, మళ్ళీ అడుక్కొని ఖర్చు పెట్టుకోవాలి. అదే ఇప్పటికీ నాకు డైజెస్ట్ కాంది. 20 ఏళ్ల నుంచి నేను కొన్ని మందిని చూస్తున్నాను. అంటే ఇవ్వద్దా మేడం, మీరేం నేను అనట్లేదు. అందరూ ఒక దగ్గర పెట్టుకొని ఎవరిష్టం వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవాలి. నిన్ను ఎందుకు అడుక్కోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు భార్య అయినా కూడా అడుక్కోవాల్సిన అవసరం లేదు, బట్ షీ హ్యాస్ టు పుట్. అప్పుడు నువ్వు అడుగుతావు ఎందుకు? అడగడంలోనే సంపేసినట్టు అవుతుంది కొంతమందికి.
సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండే వాళ్ళకి కష్టం ఉంటుంది. మొన్న ఒక వీడియో నాది రిలీజ్ అయితే ఒక ఆమె చాలా క్యూట్గా పెట్టింది, నేనైతే సిగ్గు లేకుండా అడుక్కుంటాను మేడం అని. ఐ లవ్డ్ ఇట్. దట్స్ ఫైన్, దట్స్ క్యూట్. ఆ అమ్మాయికి అలా అని సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, అట్లా కాదు, తను ఓన్ చేసేసుకుంది. అందరూ అలా ఉండరు కదా, ఉండలేకపోతారు కదా. అన్నిటికీ అడగలేము. అలా చిన్నపిల్ల అసలు ఇవాళ రేపు కాలేజ్ పిల్లలే అడుగుతలేరు. మేము రోజు అడగాలనే నాకు పాకెట్ మనీ కావాలని అడుగుతున్నారు. అవును. సో అలాంటి తరుణంలో ఒక ఈక్వల్ సమభుజిత ఉండే లేడీ, నీ ఇంటిని మొత్తం సమకూరుస్తున్న లేడీకి ప్రతి క్షణం నీకు చెయ్యి. ఇట్ ఈస్ నాట్ ఎట్ అబౌట్ మనీమా, ఇట్స్ అబౌట్ అ వాయిస్. నువ్వు ఇంటి కోసం కానీ నీ కోసం కానీ నువ్వు అడగాలన్నప్పుడు అలా వెనక్కి ట్యూన్ డౌన్ అవుతావు చూడు, అది సఫర్ అవుతుంది ఉమెన్. ఇంటి పని చాకరీ చేస్తావు, నువ్వు మొత్తం ఫ్యామిలీని ఆర్గనైజ్ చేస్తావు, నీ బట్టలు చేస్తావు. వాట్ ఈస్ దాట్? So here it is not, I'm not talking about equality. Women's Day is not about equality. Claiming your worth. It's about claiming our worth. It's not about demanding. It's not about feminism. It is not about freedom. It is about self-respect. Boss. నేను పడుకున్నాను, నాకు తలనొస్తుంది, జబర్దస్త్ లేచి కాఫీ. నో. అదే మాట హస్బెండ్ పడుకుంటా, విల్ యూ డూ దాట్? నో. Then why? నేను ఫెమినిజం అంటే నేను మనిషి సాటి మనిషికి వర్త్ పెట్టండి, రెస్పెక్టివ్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ. అలా అని నేను మెన్స్ డే రోజు ఐ డూ అ బెస్ట్ వీడియో టాకింగ్ అబౌట్ మెన్స్ ప్రాబ్లమ్స్. ఇట్స్ బికాస్ ఆఫ్ విమెన్స్ డే వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్. బికాస్ తెలియకుండానే మనము ఒక కామనాలిటీ చేస్తున్నాము. ఇలా ఉమెన్ ఉండాలి, అలా సఫర్ ఎందుకు? అది తెలియకుండా మెన్లో ఒక శాడిజాన్ని క్రియేట్ చేయటము. మెన్నే క్రియేట్ చేస్తున్నారు అనుకుంటున్నారు కొంతమంది. ఉమెన్ కూడా లైక్ మదర్స్ దాని పొజిషన్లో ఉన్న వాళ్ళు, సిస్టర్ పొజిషన్లో ఉన్న, మా అన్నతో చేపిస్తారా, నా కొడుకుతో చేపిస్తారా? హరో, యు ఆర్ ఆల్సో ఉమెన్. సో ఇలా ఇప్పటికీ చూస్తున్నాం. అలా కాకుండా ఇప్పుడు మనకి ఇంకొకటి సెల్ఫ్ ఐడెంటిటీ. వీళ్ళ వర్త్ వీళ్ళకి తెలియకపోవడం, నేను తక్కువ అని ఓవర్ గివింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళడము, వీళ్ళ వర్త్ వీళ్ళకు తెలియకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా చాలా అనుభవిస్తున్నాము. సో ఇలాంటి బ్యాటిల్స్ ఇప్పుడున్న కంపారిజన్ ఒకటి చాలా భయంకరంగా రూల్ చేస్తుంది. బాడీ షేమింగ్ అనుకోనియండి, సోషల్ మీడియాలో బాగా కనిపించాలనుకోనియండి, సోషల్ స్టేటస్లో బయటికి వెళ్ళినప్పుడు నీ భర్తను చేస్తున్నాడు, నీ కార్ ఏముంది, లేకపోతే నీ ఇల్లు ఏముంది, నా ఇల్లు ఏముంది, నీ నగలేమేసుకున్నా, ఈ కంపారిజన్, దీస్ ఆర్ ద బ్యాటిల్స్ అండ్ present day women are facing అనేది we can really highlight and talk. How to overcome akka? Excellent question you asked. So Tribular movie laga Tribular technique I'll tell. Rise, rebuild, rule. Oh. First rise. How to rise? You need to decide that you want to come out. ప్రపంచంలో ఎవ్వరు కూడా నిన్ను వచ్చి అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అనే స్టేజ్ మనది పాతకాలం సామెతనే ఉంది. అలాంటప్పుడు నీకు ఏం ప్రాబ్లం ఉంది, నువ్వు వెళ్ళి డాక్టర్కి చెప్పండి, నీకు డయాగ్నోసిస్ ఎట్లా వస్తుంది, నీకు ఎలా వస్తుంది ప్రిస్క్రిప్షన్, నువ్వు ఎలా హీల్ అవుతావు. నీ చైల్డ్హుడ్ ట్రామా, నీ ఇప్పుడు ప్రజెంట్ ట్రామా, నీ ఫ్యామిలీ ట్రామా, నీ వర్క్ కల్చర్ ట్రామా నువ్వు హీల్ చేసుకో. ఫస్ట్ రైజ్ దట్. When you come out of that with strength, when you wanted to come, first rise అవ్వు. అప్పుడు ఒక పిల్లర్ రైజ్ అయింది, we will put a slab that is called rebuild. ఇల్లు అయిపోతే we rule at home. That's how you need to build yourself. Rise out of the situation. Please take a help. Every woman is struggling. Every woman, including me, I suffered a lot. I struggled a lot. I fall down, but I fought back. I always wanted back. నాకు ఆల్వేస్ వాంటెడ్ ఒక్క మెంటర్ ఉంటే బాగుండు, హూ కెన్ ఎడ్యుకేట్ మీ, హూ కెన్ కన్సోల్ మీ. ఒక 19 ఏళ్ళ అమ్మాయికి, ఒక 20 ఏళ్ళకి 2 పిల్లలు పుట్టిన ఆమెకి అంధకారం లాగా అయిపోయి ఇన్లాస్ తొందరగా చనిపోయినప్పుడు అరే ఎవరైనా ఎడ్యుకేట్ చేస్తే బాగుండు, ఒక కౌన్సిల్ చేసి ఒక చెయ్యి పట్టుకొని చెప్తే బాగుండు. ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో పిల్లలకి సరిగ్గా తినిపించడం రాదు, పిల్లలకి సరిగ్గా, అమ్మ వాజ్ దేర్. బట్ అమ్మ ఈజ్ అవర్ టీమ్. వి నీడ్ అమ్మ ఆల్సో. లైక్ పాతకాలం అమ్మలు ఎట్లుంటారు, వాళ్ళకి కూడా పాపం అంతంతే తెలుసు. అలా మనకి ఎవరైనా ఐ డెంట్ ఫైండ్. బట్ టుడే ఐ వాంటెడ్ టు బికమ్ వన్. సపోర్ట్ ఫర్ ఆల్ ద ఉమెన్. దట్స్ ద రీజన్. నన్ను అన్ని కాలంలో అన్నిసార్లు నన్ను ప్రాబ్లమ్స్లో పడేసినప్పుడు నాకు ఒక్క ట్రూత్ అర్థమైంది ఏంటంటే, దట్స్ యూ ఓన్లీ. యూ హ్యావ్ టు ఫైట్ బ్యాక్. ఏడవలేదా?
ఎంత పెయిన్ అనుభవించాను. అరే మీ అందరి ముందుకు వచ్చాక కూడా యూ సా మీ హౌ Yes, ఐ sir. బౌన్స్ Yes, బ్యాక్. yes. నేను ఎంత చెప్పినా పాతకాలం చెప్పితే అర్థం అవ్వకపోయేదేమో. నౌ దిస్ 1 year జర్నీ అట్లీస్ట్ యూ ఆల్ నో మీ. ఎస్ సో ఐ సఫర్డ్. నిశ్శబ్దం స్తంభతలో చాలా స్ట్రాంగ్ అయ్యాను, పెయిన్లో చాలా స్ట్రాంగ్ అయ్యాను, చాలా స్ట్రాంగ్ మిస్టేక్స్ తప్పులు చాలా చేశాను. ఇట్స్ ఓకే బట్ కమ్ బ్యాక్. అందుకనే నేను డిసైడ్ అయింది ఏంటంటే ఉమెన్, ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ సక్సెస్. ఐ వాంట్ టు పార్ట్ ఆఫ్ దేర్ సక్సెస్ జర్నీ. I want to, so I handhold, I want to become that one who I can educate women, I can counsel them. So this is the reason I am bouncing back. My purpose of coming back is this, Jaya. సూపర్ సూపర్. ఇది డే 1 నుంచి చెప్తా ఉన్నారు. డే 1 ఏ రోజైతే నేను మీతో మాట్లాడాను ఆ రోజు నుంచి మీరు చెప్తున్నది ఒక్కటి, సొసైటీకి నా అవసరం ఉంది. అదర్వైజ్ నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు. Yes. ఇట్స్ ఎ గాడ్స్ చాయిస్, ఇట్స్ ఎ డివైన్ చాయిస్. నా ఫస్ట్ వీడియో నుంచి చెప్తున్నా 2 ఏళ్ల క్రింద, ఇప్పుడు ఇంకా నా 3 P's అలైన్ అయినాయి. నా ప్రొఫెషన్ ఇదే, నా ప్యాషన్ ఇదే టు హెల్ప్ ఎవ్రీ వన్. ఇప్పుడు అర్థమైంది నా పర్పస్ కూడా ఇదే. ఎగ్జాక్ట్లీ. The 3 P's are aligned. Then nothing is going to stop. So rise, rebuild you need to do. How to rebuild? Self-care is very important. Stop you give. బట్ బిఫోర్ గివింగ్, ఎవరికన్నా ఇచ్చే ముందు నువ్వు ఫస్ట్ చేసుకో నీకు నువ్వు. ఎలాగ మేడం అది సెల్ఫిష్నెస్ కాదు, సెల్ఫ్ కేర్. అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ కేర్. ఎప్పుడు మనకు ఫ్లైట్లో ఏం చెప్తారు, వేరే వాళ్ళకు మాస్క్ పెట్టే ముందు ఫస్ట్ మనం పెట్టుకో అని అది ఫిలాసఫీ కాదు, డైలాగ్ కాదు, బాలకృష్ణ గారి డైలాగ్ కాదు. ఇట్స్ ఎ రియల్ ట్రూత్. ఫస్ట్ యూ బికమ్ స్ట్రాంగ్ దట్ యూ విల్ బీ ఏబుల్ టు. యు ఆర్ ఉమెన్ అంటే ఎవరు, ఫ్యామిలీని జోడాయించి పెట్టేదే ఉమెన్ కదా. అవును. సో నువ్వు ఫస్ట్ స్ట్రెంగ్త్ లేనిది ఎట్లా ఉంటావు నువ్వు? సో యూ నీడ్ టు రీబిల్డ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈట్ పర్ఫెక్ట్. నేను ఏం చెప్పినా ఫస్ట్ ఫిజియలాజికల్లీ యూ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్. ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ. మీ చెవుల్లో గూడు కట్టుకొని అరుస్తున్నాను నేను. ప్లీజ్ డూ ఫిజికల్ యాక్టివిటీ. ఇక్కడ ఎస్, మీ మాటకు అడ్డొస్తుందని ఫిజికల్ యాక్టివిటీ అనగానే ఫస్ట్ చేసేది ఏంటంటే ఏదన్నా హ్యాపీ మూడ్ ఉన్నా ఫిజికల్ యాక్టివిటీస్కి వెళ్ళాం, ఏదన్నా సాడ్ మూడ్ ఉంటే ఇక టూ మచ్ దాని జోలికే వెళ్ళాం కొన్ని రోజుల పాటు. అదే ట్విస్ట్ ఇవ్వాలి. మీకు ఇక్కడ ఒక సరదా ఫనీ ఎగ్జాంపుల్ చెప్తా. మందు తాగే వాళ్ళకి పీనే వాళ్ళకు బహానా చాయి అంటారు. చచ్చిపోయినా పార్టీయే, బతికినా పుట్టినా పార్టీ. ఎగ్జాక్ట్లీ మనం అలాగే చెయ్యాలి. మనకు దుఃఖం ఉన్నా ఎక్సర్సైజ్ చేయాలా, హ్యాపీనెస్ ఉన్నా ఎక్సర్సైజ్ చేయాలి. మేబీ ఫస్ట్ వన్ ఉంటే ఇంకా మోర్ ఉండాలేమో. అంటే నీకు డిస్ట్రక్షన్కి ఇది చెయ్యాలి. ఏంటి, బాధ ఉంటే చెయ్యొద్దు, హ్యాపీనెస్ ఉంటే చెయ్యొద్దు. బాధ ఉంటే ఎక్కువ తింటావు, హ్యాపీనెస్ ఉన్నా బిర్యానీ తింటావు. దిస్ ఆల్ డిస్ట్రాక్టివ్. వాట్ యూ వాంట్, దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. వాట్స్ యువర్ పర్పస్, వాట్స్ యువర్ గోల్, వాట్ యూ వాంట్, వై యూ వాంట్. నా లైఫ్ బాగుండాలి, నేను స్మార్ట్గా ఉండాలి, నేను ఫిట్గా ఉండాలి, నేను మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి, నేను ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండాలి, నా కెరియర్లో స్ట్రాంగ్ ఉండాలి. ద నెంబర్ 1 ఐటమ్ యూ నీడ్ టు ఫాలో ఈజ్ ఓన్లీ వన్, ఫిజికల్ యాక్టివిటీ. నో అదర్ ఛాన్స్. మేడం మాకు టైం లేదు మేడం, అస్సలు వద్దు, కథలు చెప్పకండి. యూట్యూబ్ పెట్టుకుంటే బొచ్చడు వీడియోస్ ఉన్నాయి, వర్కౌట్ వీడియోస్. ఎస్, జస్ట్ ఆ 45 minutes యోగా నాది ఉన్నది, రజిత మైనంలో ఎక్సలెంట్ వీడియోస్ ఉన్నాయి. 2 ఉన్నాయి. అది మిమ్మల్ని వెయిట్ తగ్గిస్తుంది, పొట్ట తగ్గిస్తుంది, మీ మైండ్ బాగుంటుంది, మీరు స్టామినా ఐ కెన్ బెట్ ఆన్. సో ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ మీరు ఎప్పుడైతే చేస్తారో డిసిప్లిన్గా, మెంటల్లీ యూ బికమ్ సో గుడ్. డోపమైన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో అది కిక్ ఇచ్చేస్తుంది. యూ ఫీల్ గుడ్, యూ బిహేవ్ గుడ్, యూ డూ గుడ్, గుడ్ విల్ హ్యాపెన్. ఎస్, డెఫినెట్గా మంచి జరుగుతుంది. అబ్సల్యూట్లీ. ఇలా కార్మిక్ థింగ్స్ అయ్యే వాటి గురించి మాట్లాడడం లేదు. ఈవెన్ ఆఫ్టర్ దిస్ నౌ నా చుట్టూ ఉన్న ప్రతి 100 మంది 1000 మందిని మీరు వచ్చి ర్యాండమ్గా నా కమ్యూనిటీలో నా చుట్టాల్లో మీరు ఇంటర్వ్యూ చేస్తే ఆమె ఇలా ఉండడానికి కారణం ఆమె 10-15 ఏళ్ల లైఫ్ స్టైల్ అని చెప్తారు. విచ్ ఈస్ అ ఫిజికల్ ఫిట్నెస్ ఆర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ అ గాసిప్ ఆర్ బిచ్చింగ్ ఆర్ ఎనీథింగ్. దే ఆల్ విల్ టాక్ ద సేమ్. అమ్మా రజిత అసలు ఇలా ఎలా ఇంత బాధని తట్టుకుని అంత ఏడ్చి అన్నం లేకుండా ఇన్ని రోజు ఇట్లా ఉన్నా కూడా ఎలా తట్టుకుందంటే యోగా చేసింది కదా అని ముచ్చట చేస్తున్నారు. సూపర్. ఇట్స్ ట్రూ. దట్స్ వాట్ ఐ డెంట్ రియలైజ్, బట్ దే ఆర్ రియలీ అలైనింగ్ నా స్ట్రెంగ్త్ని.
యోగా, బికాజ్ నేను ఉరకడము, నేను రన్నింగ్ మ్యారథాన్స్ చేయడం చూసి నవ్వేవాళ్ళు. ఏంటి అప్పుడెప్పుడో ఉరుకుతున్నావు, ఇప్పటికే పరిగెడుతున్నావా, ఈ పాటికి వరంగల్ వెళ్ళేదాన్ని, ఈ పాటికి విజయవాడ వెళ్ళేదా, జోకులు వేస్తారు నా మీద మా కమ్యూనిటీలో. బట్ స్టిల్ నేను పరిగెడతా ఉండేదాన్ని అలా 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు. దే యూస్ టు లాఫ్, ఎంత పరిగెడతావు, అది ఆ రోడ్లు అందరికీ నువ్వే ఎక్కువ ట్యాక్స్ ఇవ్వాలి, మన కమ్యూనిటీలో నువ్వే ఎక్కువ ప్రాసెస్ ఫీ చేయాలి, అలా జోక్స్ వేసేవాళ్ళు. బట్ దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్. జస్ట్ నవ్వుతా వెళ్ళిపో, నీకేం కావాలా. ఫర్ మీ నా బిడ్డలు వాజ్ మై పర్పస్, ఐ వాంట్ టు బీ స్ట్రాంగ్ వాజ్ మై పర్పస్. హెల్త్, బికాజ్ నేను చాలా సెన్సిటివ్ ఉండేదాన్ని. సో ఐ వాంట్ టు బికమ్ స్ట్రాంగ్. సో ఐ పిక్డ్ అప్. అలా ఫిజియలాజికల్లీ యూ వాంట్ టు బికమ్ వాట్ యూ వాంట్ టు. పర్పస్తో బతకాలి అని ఒకటి చెప్తాను. పర్పస్ అంటే మేడం అందరు టీవీల్లోకి వచ్చేసి పెద్ద పెద్దవి సాధించాలి, అస్సలు వద్దు. నీ పిల్లలు మా అమ్మలా ఉండాలి అని కోరుకుంటే అంతే, మా అమ్మలా ఉండాలి. లేకపోతే నీ కొడుకో కోడలో కూతురో అల్లుడో వచ్చినప్పుడు ఒక రెస్పెక్ట్ ఇస్తారు చూడు, బికాస్ ఆఫ్ యువర్ డిసిప్లిన్ మ్యాన్. డిసిప్లిన్ నెవర్ కమ్స్ ఫ్రమ్ మనీ ఆర్ పవర్. పవర్ మనీ ఉంటే పక్కకు బోంగని క్యారెక్టర్ తుస్ అంటారు. బట్ అవుట్ ఆఫ్ దీస్ టూ, ఇఫ్ యూ సెల్ఫ్ మేడ్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, దట్ నెవర్ గోస్. అది ఎవరు తీసుకోలేరు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. సో దాట్స్ హౌ ఫిజికల్కెళ్ళి యూ నీడ్ టు బిల్డ్. రీబిల్డ్ చేయండి, మంచి ఫుడ్ తినండి ప్లీజ్. 4-5 days హెల్దీ ఫుడ్. ప్రోటీన్, మజిల్ డిటారియేట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ మీల్లో. మీరు చూస్తారు నా మీల్ ఎలా ఉంటుందో, యూ మేక్ షూర్. సో అందుకే నాకు నవ్వొస్తుంది. అదే విమెన్స్ డే గురించి మాట్లాడినా కూడా అక్క అదే ప్రోటీన్ ఫుడ్ లోకి అదే హెల్త్ అంటే ఎంత కాన్షియస్ గా ఉన్నారా మీరు అని అనిపిస్తుంది. చెప్తా, ఏం కేక్ కట్ చేయండి, ట్రిప్ పోండి, కిట్టి పార్టీ గేమ్స్, అది కాదు కదబ్బా. నువ్వు స్ట్రాంగ్ ఉండు, నీకు నువ్వు కేర్ తీసుకో, ఫ్యామిలీ అంతా సెట్ రైట్ అవుతారు జయ. యూ కాంట్ ఎర్న్ రెస్పెక్ట్, యూ కాంట్ డిమాండ్ లవ్. ఫస్ట్ యూ లవ్ యువర్ సెల్ఫ్ మ్యాడ్ గర్ల్. ఎస్, నువ్వు ప్రేమ చేసుకో. నువ్వు ప్రేమ చేసుకుంటే వాళ్ళకి పిచ్చెక్కిపోద్ది. అరే దీనికి ఎవరు ప్రేమ అక్కర్లేదు. అఫ్ కోర్స్ నీ దగ్గర ఇంత ప్రేమ ఉంది, అందరికి ఇస్తావు, నీకు నువ్వు ఇచ్చుకో. సో నువ్వు అందుకనే ఈట్ గుడ్, దెన్ నువ్వేం అప్పుడంతా క్రేవింగ్ ఉండవు. నువ్వు ఇట్లా ఒక అనాథలాగా, ఒక ఆర్ఫెన్ లాగా ఎప్పుడు దిక్కుమని చూసి నాకు ఎవడిస్తాడా, నీ దగ్గర ఆశించకుండా యూ బికమ్ ఆల్వేస్ ఎ గివర్. రైట్. సో దెన్ మెంటల్ ఫిట్నెస్ పెరుగుతుంది. కొంచెం ఎమోషనల్లీ యూ నీడ్ టు కంట్రోల్. అదొక్కటి మనం నేర్చుకోవాల్సింది. మనం ఎమోషనల్లీ డ్రామా బాజ్ ఉంటాం చాలా. ఉమెన్ అందరం నౌటంకి, అందుకే మన మీద పాటలు కూడా ఉంటాయి. డ్రామా క్వీన్, ఇట్స్ ఆ పేర్లన్నీ ఉన్నాయి ఆబ్వియస్లీ. అండ్ ఇట్స్ అ బ్యూటీ. ఉమెన్ ఈజ్ అ బ్యూటీ. డ్రామా ఈజ్ హర్, షీఈస్ అ ఫ్లోయీ నేచర్. తనకి ఏదొస్తే అది ఎక్స్ప్రెసివ్. మా లేడీస్కి పెట్టాడు దేవుడు అది. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ ఎక్స్ప్రెసివ్. సో కాబట్టికే ఆ ఎక్స్ప్రెషన్స్ని మేనేజ్ చేస్తూ, బయటకి సప్రెస్ చేయమని చెప్పట్లే, ఎక్స్ప్రెస్ ఇన్ ఎ మేనేజ్ వే, ఇన్ ఎ బ్యూటిఫుల్ వే. సో బౌండరీస్, ఐ విల్ డూ ఇట్. ఇప్పుడు వచ్చి 10 వచ్చి ఇది వండు, లేకపోతే ఇది చెయ్యి, లేకపోతే ఏదో నేను ఇబ్బంది అబ్బా కంపల్సరీ చేయాలని ఉంది, రేపు చూడు మార్నింగ్ కల్లా నీకు ఇష్టమైంది ఎలా చేసి పెడతాను, ఏం పర్లేదు నా బతికింత, ఇంకా మీకు ఎందుకే చేయాలి, నేను ఎందుకే ఉన్నా. డ్రామా నో, కట్ డౌన్. యూఆర్ గెట్టింగ్ మై పాయింట్. ఇట్స్ అ వెరీ సీరియస్ మెసేజ్. దానివల్ల నువ్వు మళ్ళీ సచ్చినట్టు రేపు చేస్తావు, మళ్ళీ ఇక్కడ సీన్ అయింది, ఎందుకు చేయడం, ఎందుకు అనడం. ఎస్. సో విత్ స్మైల్, విత్ బౌండరీస్, సెట్ బౌండరీస్, నాట్ విత్ ఈగో, మెచ్యూరిటీ, నాట్ విత్ ఈగో, విత్ లవ్. సెట్ బౌండరీస్ విత్ లవ్, విత్ నాట్ విత్ ఈగో. దట్ ఈస్ మై టేక్ ఆన్. సో దిస్ ఈస్. సో నిజంగా ఇలా కనుక మనం క్రియేట్ చేయగలిగితే ఎలాంటి ఇష్యూని అయినా సరే మనం ఫేస్ చేయగలుగుతాం. చాలా ఈజీ అయిపోతుందేమో కదా. ఎస్ డార్లింగ్, ఈజీ అని చెప్పను, హార్డ్ అయినా యూ విల్ డూ ఇన్ ఈజీ వే. ఎస్ ఎస్, యూ గాట్ మై పాయింట్. ఎస్. ఇప్పుడు నేను ఒక 50 కిలోల నేను ఎత్తాలి స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో. ఇట్స్ నాట్ ఈజీ, బట్ ప్రాక్టీస్, ఎస్, ఐ పికప్ ఈజీ బికాజ్ ఐ నో ద ట్రిక్స్, ఐ నో బెండ్ నీస్, ఐ నో హౌ టు గ్లూట్స్ నేను టైట్ చేయాలి, నా కోర్ ఎట్లా స్ట్రాంగ్ చేయాలి, అండ్ పికప్. It's not easy. Practice. Yes. So that is easy for me. Samantha ki 100 kilo easy. Because she do more than that. Yes. So that is how. See, ఆమె ఇంకా చిన్నగా ఇంకా చిన్నగా ఉంది Samantha. And we do all the heroines. By I'm mentioning ఏంటంటే మనకు కనిపిస్తుంది కాబట్టి మనం ఇంకా చాలా మంది చేస్తున్నారు. 80 ఏళ్ళ ఆవిడది ఒకటి చూసాను నేను మొన్న. It's crazy. So this is how you need to rebuild. And once you rebuild, యూ రూల్ ద వరల్డ్. యూ రూల్ అంటే వేరే వాళ్ళ మీద కాదురా బాబు. నువ్వు ఏబుల్ టు టేక్ ఎ డిసైడ్ ఆన్ యువర్ లైఫ్, వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ, వాట్ యూ వాంట్. యూ విల్ ఏబుల్ టు రూల్ యువర్ ఎమోషన్, యూ విల్ బీ ఏబుల్ టు డిసిషన్. నీ రూల్ ఉంటుంది.
this is okay for me, this is not okay for me, because you rose out of your problems, you rebuilt strong, now you rule. ఎస్, Crazy ఉంటుంది లైఫ్. చాలా బాగుంది. అఫ్ కోర్స్ దిస్ ఈస్ హౌ ఐఎమ్ పికింగ్ అప్ మై లైఫ్. అండ్ నేను ఈరోజు ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి దిస్ బ్యూటిఫుల్ ఉమెన్ అవుట్ దేర్, నేను అసలు మీకు చెప్పలేను అది ఎంత స్ట్రెంగ్త్. ఐ కాంట్ టెల్ ఈవెన్ ఉమెన్ ఓన్లీ, మెన్ ఆల్సో, బట్ 100%, 60 to 70% ఇస్ ఉమెన్ డార్లింగ్స్ ఆర్ దేర్. నేను ఎంత ఎక్కడ బయటికి పోయినా జయా అసలు ఐ కాంట్ టెల్, ఇట్లా వచ్చి హగ్ చేసి ముద్దులు పెట్టేసి అసలు ఎంత కర్మ నాది, ఎంత పాపం నాది అని అనుకోవడానికి కూడా నోరు వస్తలేదు. వీళ్ళందరినీ ఎందుకు నా లైఫ్లో పెట్టాడు దేవుడు అని ఎంత పవర్ అండి. వాళ్ళు ఎక్కడెక్కడో కూర్చోనో నాకు మెసేజెస్లో మై డోలీ డోసేజ్ అని నేను పెట్టుకుంటా వాళ్ళది స్టోరీ. కొంచెం గ్యాప్ వస్తేనే మిమ్మల్ని చూడగానే ఎంత పరుగున వచ్చానక్క నేను. వచ్చేసి ఎవరో కాదు, ఎవరో గురించి మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నారు. జస్ట్ ఫ్యూ సెకండ్స్ బ్యాక్, జస్ట్ చిన్న గ్యాప్ అంతే మీకు నాకు. చూడు ఎలా వచ్చి హక్ చేసుకున్నారా. అండ్ జయ అంటే లైక్ చూసే వాళ్ళకి జయ ఇస్ Very వెరీ strong. మెచ్యూర్డ్ యాంకర్ ఇలాగా, బట్ షీ ఇస్ No. వెరీ కిడ్డిష్ విత్ మీ. లైక్ షీ కమ్స్, షీ హగ్స్, షీ నీడ్ పవర్ ఫ్రమ్ మీ. అప్పుడు నేను దట్ ఈస్ రజిత మైనంపల్లి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో దట్స్ హౌ దట్స్ వై ఐఎమ్ దేర్, దట్స్ వై ఐ ఫైట్ బ్యాక్. అయితే నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక పవర్ హౌస్ కావాలి. రైట్. సో దట్స్ మీరు అన్నట్లుగా ఒకప్పుడు ఇలా లేదు. మీరు చూడండి 19 yearsకే మ్యారేజ్ చేసుకొని పిల్లలు వచ్చేసి ఎవరికి చెప్పాలో తెలియక ఏది చెయ్యాలో అర్థం కాక, కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మారింది. మీలాంటి వారు ఉన్నారు అందుబాటులో. ఎక్సలెంట్గా చెప్పారు. ఇది ప్రాబ్లం ఇప్పుడు ఎమోషనల్లీ చాలా గొడవలు, డివోర్సెస్ దాకా ఎందుకు వెళ్తున్నాయి, లేకపోతే వేరే అబ్బాయిలతో ఎందుకు వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఇదంతా ప్రాబ్లమ్స్ ఎందుకు అవుతున్నాయంటే మీరు అన్నట్టు ఇంతకు ముందు మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మంచి చుట్టాలు ఉండేవారు, సేఫ్ స్పేస్ ఉండేది, మాట్లాడి ఆ కోపం అది ఇట్లా వ్యధ తీర్చౌట్ చేసుకుంటే అది బయటకు పోయేది, ఎవడు ఏమి హెల్ప్ చేయకపోయినా ఇట్స్ ఓపెన్. ఇప్పుడు ఆ సేఫ్ స్పేస్ లేదు, ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి. అబ్సల్యూట్లీ ట్రూ. ఇప్పుడు మార్నింగ్ నేను మీతో మాట్లాడాను బిఫోర్ ఇంటర్వ్యూ, అంటే ఆన్ స్క్రీన్ చెప్పొచ్చో చెప్పకూడదు. నా పెయిన్ అంటే నాకు ఒక ట్రస్ట్, రజిత గారితో నేను మాట్లాడితే నేను కొంచెం రిలాక్స్ అవుతా, కామ్ డౌన్ అవుతా, మంచి ఐడియాస్ వింటా. సో యూ కెన్ బౌన్స్ బ్యాక్. ఎస్, స్ట్రాంగ్ స్టెప్స్ వేయగలుగుతా. ట్రూ. ఆ నమ్మకం ఇచ్చే వ్యక్తులు ఉండాలి కదా. నాకు రజిత గారు దొరికారు. సో ఈ చూసే వాళ్ళందరికీ కూడా రజిత గారు ఉన్నారు. దట్స్ వై వీ హ్యావ్ స్టార్టెడ్ అన్స్టాపబుల్ ఛాంపియన్ అకాడమీ. జయ అన్స్టాపబుల్ ఛాంపియన్ అకాడమీ అది ఎమోషనల్ మాస్టరీ. అగైన్ లైఫ్ని మాస్టరీ చేయాలి మనము. ఇప్పుడు అన్నీ మాట్లాడుకున్నట్టే అవన్నిటిని మనం ఒక్కసారి హ్యాండిల్ చేయడం నేర్చుకుంటే, జస్ట్ వీ వాంట్ సపోర్ట్. We want one woman or man, anybody. It's a chain link. ఉన్నాము ఎవ్రీ వీక్ నాతో కాల్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు నన్ను చూస్తున్నారు, నాతో మాట్లాడడం లేదు. సో మెనీ ప్లాన్స్ ఆర్ ఎట్ టు కమ్. సో ఇట్స్ గోయింగ్ టు వెబినార్ లాంచ్ అవుతుంది అండ్ కమ్యూనిటీ లాంచ్ చేస్తున్నాను. బట్ బోత్ ఉమెన్ అండ్ మెన్. ఫస్ట్ నేను ఉమెన్ ఒక్కళ్ళకే అనుకున్నాను. అనుకుంటే ఇప్పుడు ఉమెన్కి చెప్తా, ఉమెన్ వెళ్ళే వరకు మెన్ ఏం చేంజ్ కారు, మళ్ళా పోయి గుద్దుకోవాలి. లేకపోతే యాక్చువల్లీ మెన్ కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి ఎమోషనల్ రిలీజ్ చేయకనే వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేస్తుండొచ్చు ఇంట్లో. సో దెన్ దే టోల్డ్ మేమేం పాపం చేసినాం మేడం, మాకెందుకు వద్దు అని. దెన్ ఐ రియలైజ్డ్ లైక్ ఐఎమ్ ఎ మదర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ సమ్ హౌ ఐ ఫెల్ట్ అండ్ ఐ స్టార్టెడ్ అన్స్టాపబుల్ ఛాంపియన్ అకాడమీ. యా అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ జస్ట్ it's only for you all. Till my last breath, I am there for everyone, with everyone. So కాబట్టి నేను ఎప్పుడు చెప్పే వర్డే మళ్ళీ చెప్తున్నా, crying is allowed, quitting is not allowed. So let's cry, like let's have one cup of coffee, let's have one cup of tea, one pakoda, and nice sitting and drinking with no bath, bounce back. రైట్. ఇది ఉమెన్స్ డే. రైట్. సో విమెన్స్ డే గురించి చాలా మంచి బ్యూటిఫుల్ పాయింట్స్ చెప్పారు కదా. సొసైటీ నుంచి ఏం నేర్చుకోవాలి, సొసైటీ నుంచి విమెన్ ఏం నేర్చుకోవాలి అంటే ఇది సందర్భం కాదు, కానీ కొన్ని అంటే వినకూడనివి, చూడకూడనివి విమెన్ నుంచి కూడా వింటున్నాం. ఆ రోజులోకి వచ్చేసాం కదా. మన అచీవ్మెంట్ అనేది ఎటు వెళ్తోంది, మన థాట్, మన మైండ్ సెట్ ఎట్లా పనిచేస్తుంది. బేసికల్గా ఇది ఏమవుతుందంటే పిల్లల నుంచి తీసుకుందాం. ఎగ్జాంపుల్స్ ఇస్తుంటా. పిల్లలకి ఇది ఒక ప్రేమ దొరకల,
వెళ్ళి ఎవరి దగ్గర ఎతుకుతున్నారు? బయట. ఎస్. వీళ్ళకి వ్యాలిడేషన్ దొరకల. వెనకట ఏంది మస్తు పనులు చేసిండ్రు ఓల్డెన్ డేస్లో, ఇట్లా అంతా మస్తు ఇంటి కుక్క చాకిరి ఉండేది బయట. వాళ్ళకి ఒక పనామెలాగానే కానీ పనోళ్ళకు పనామె, పాలేరోళ్ళకు పెద్ద పాలేరామె టైప్స్లో ఉండి, ఆమె గజ గజ వణికి పెట్టినాక అది మిగిలినాక లాస్ట్ పనోళ్ళకు కూడా పెట్టినాక మిగిలింది తినే జీవితం ఉండేది. అండ్ నెవర్ ఇట్ వాజ్ అక్నాలెడ్జ్డ్, వ్యాలిడేటెడ్. డబ్బుకి వ్యాలిడేషన్ ఎక్కువ వచ్చింది, డబ్బు సంపాదించింది మెన్. సో అందుకనే షీ బౌన్స్డ్ బ్యాక్ విత్ మనీ. ఇప్పుడు ఏమంటుందంటే, మనీ కదా, నా దగ్గర మనీ ఉంది బాస్, నువ్వు ఇప్పుడు నువ్వు వచ్చి ఈ బోడి పెత్తనాలన్నీ నా దగ్గర చెయ్యొద్దు, ప్రేమిస్తావా నేను ఇస్తా అంటే తీసుకోవట్లా. ఓకే, బరితెగించింది, పొగరు, డబ్బు ఎక్కువ ఉందని, డబ్బు సంపాదిస్తుందని, ఇదంతా మళ్ళీ అక్కడ ఉమెన్కి ఒక చిన్నది ఉంటుంది. ఈ మాట అనగానే ఇట్లా అయిపోతుంది. అవునా, నేను చెడ్డదాన్నా, నేను బ్యాడా, నేను ఇది కాదు కదా. ఎగ్జాక్ట్లీ, ఇద్దరం అన్నాం చూడు. ఎందుకంటే ఇది అందరిలో కామన్ ఉమెన్, ఇది కామన్. నేను అది రెండింటి మీద కొడతారు. నువ్వు చెడ్డదానివి, నువ్వు బరితెగించింది, లేకపోతే నీ క్యారెక్టర్ మంచిది కాదు. రెండు చాతగానోడు చేసే పనులు ఏంటంటే ఈ రెండు. ఇది అనగానే మనిషిని ఆవాహయామి అని ఇలా తీసేసుకోవచ్చు. అండ్ రెక్కలు టక్కన కట్ అయితే సరెండర్ అయిపోతుంది, కింద పడిపోతుంది ఆటోమేటిక్గా. ఒక రెక్క అప్పుడే కట్ అయిపోతుంది. అబ్సల్యూట్లీ, దిస్ 2 wings ఎగరనియకుండా చేసే పదాలు, దే మేక్ గిల్టీ. నీకు అసలు కుటుంబం అంటే లేదు, నీకైతే బరితెగించింది, పిల్లల్ని వదిలేసి ఎట్లా తిరుగుతుంది చూడు, మంచి అమ్మ కాదు, మంచి బిడ్డ కాదు, మంచి కోడలు కాదు. ఎందుకు నువ్వు మంచి మనిషివా? గో హెడ్. అలాగే ఉమెన్కి చెప్పాల్సింది ఒక్కటి ఉంది. ఉమెన్ మనము వాళ్ళు చెప్తే వాళ్ళు అంటున్నారని మనము తగ్గాల కాదు. లెట్స్ డీకోడ్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. యాజ్ అ ఉమెనే చెప్తున్నా, నేను ఎవరిని ఇలా ఉండండి అలా ఉండండి చెప్పట్లేదు, బికాజ్ నేను మోడర్న్ ఉమెన్. అండ్ ద బ్యూటీ ఈజ్, నాకు వచ్చే మెసేజెస్లో యంగ్ గర్ల్స్ 20 to 30, 25లో యు ఆర్ ఇన్స్పిరేషన్ టు అవర్ జనరేషన్ పెడుతుంటే, నౌ వాట్ ఐ ఆమ్ ఇన్ బ్రిడ్జ్ బిట్వీన్ దిస్ జనరేషన్ ఈజ్ లుకింగ్ ఎట్ మీ, దిస్ జనరేషన్ ఈజ్ లుకింగ్ ఎట్ మీ. ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్. నాకు చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ జనరేషన్ని గైడ్ చేయడానికి. మీడియేటర్గా ఉన్నారు మీరు, ఈ జనరేషన్ని గైడ్ చేయడానికి, ఈ జనరేషన్ని పుల్ చేయడానికి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు లేదు, యూ కాంట్ గివ్ అప్ అని చెప్పడానికి ఐఎమ్ లైక్ ట్రైయింగ్. సో డ్రెస్సింగ్ is your choice, but according to the situation, నీకు నువ్వు రెస్పెక్టబుల్గా ఉంటే చాలు. ఇట్స్ నాట్ ఎట్ రివీలింగ్ ఈజ్ నాట్ స్ట్రెంగ్త్. యువర్ బాడీ రివీలింగ్ ఈజ్ నాట్ స్ట్రెంగ్త్. యువర్ బాడీ ఈజ్ సో మచ్ ప్రెషియస్. వై యూ వాంట్ టు షో యువర్ బాడీ? అది మామూలుగా ఇప్పుడు సినిమాల్లో చూపించే వాళ్ళకు 10 కోట్లు ఇస్తే చూపిస్తుంది, నువ్వెందుకు పుణ్యానికి చూపిస్తున్నావు బయట? మేకింగ్ సెన్స్ ఆర్ నాట్? నువ్వెందుకు పుణ్యానికి చూపిస్తున్నావు? నీ పక్క వాళ్ళు అక్కడ ఏం చేయలేరు, పరదాన్ని చూసుకొని ఎంజాయ్ చేయటం తప్పించి. వై యు ఆర్ గివింగ్ ఛాన్స్ టు ఎవరికి పడితే వాళ్ళు? మళ్ళీ వాళ్ళే చూస్తారు, వాళ్ళే సొల్లు గారుస్తారు, వాళ్ళే ఎంజాయ్ చేస్తారు, వాళ్ళే మాట గలీజ్ మాట అంటారు. మనం ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? అట్లా అంటే అనుకోని ఫ్రీడమ్ అట్లా కాదు బంగారం, అట్లా కాదు, అట్లా నడవదురా. అఫ్ కోర్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ బాడీ, వెన్ యూ హ్యావ్ ఇట్ యూ ఫ్లాంట్ ఇట్, బట్ ఇదో ఇన్ సర్టన్ వే. శారీలో ఉన్న బ్యూటీ ఎందులో ఉంటుందిరా బాబు? అలా నేను చీరలు కట్టుకొని తిరగమనట్లేదు. ఎక్స్ట్రాడినరీ డిజైనింగ్స్ వస్తున్నాయి, యూ వేర్ ఇట్, బట్ లిటిల్ కాన్షియస్. ఎక్కడ వేసుకుంటున్నాము? బయట చాలా ఎక్కువ మంది ఉన్నారు, చాలా కాన్షియస్. ఎవడు పడితే వాడు సలహాలు ఇచ్చే రేంజ్కి వాళ్ళు ఎదగారా లేదా మనకు సంబంధం లేదు, మనం దిగజారకూడదు. నేను పట్టించుకోను ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. నేను పట్టించుకోను, నన్ ఆఫ్ అనుకోవాలి. నేను ఇప్పుడు రజిత గారు అయ్యో పాప ఇట్లా అయింది ఎంబటే వచ్చేసి ఇంత ఇయర్ స్ట్రాంగ్గా 1 hour ముందు యుడ్ హ్యావ్ సీన్, 1 hour ముందు ఇక్కడ వచ్చే ముందు యుడ్ హ్యావ్ సీన్ ఐ వాజ్ ఇన్ సోఫా విత్ నో దిస్ క్రయింగ్ ఆల్ ద టైమ్, బట్ బౌన్స్ బ్యాక్. వాట్ యు నో? హౌ యు నో వాట్ ఈజ్ మై స్ట్రగుల్ బిఫోర్ ద కెమెరా, బిఫోర్ ద మేకప్? యూ డోంట్ know that. So nobody knows. They talk.
వై ద షిట్ ఐ గివ్? బికాజ్ నా కోసం లక్షల కళ్ళు ఎదురు చూస్తున్నాయి. మొన్న ఈషాకి వెళ్తే సిడ్నీ నుంచి అట్ట ఒక ఆమె వచ్చి ఇట్లా పట్టుకొని మీరు నమ్మరు, ఆవిడ ఈ ఆస్ట్రేలియా సిడ్నీ నుంచి వచ్చిందండి. ఎన్ని ముద్దులు రా బాబు. అండ్ ద ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ సమీరా భరద్వాజ్, మన రాముల, దే వర్ సేయింగ్ ఓన్లీ వన్ వర్డ్. ఐ ఫెల్ట్ సో గుడ్, వాలిడేటెడ్. అందుకు నన్ను పిలిచాడేమో దేవుడు అనిపించింది. అక్కడ ఏమైందని, ఒక చచ్చిపోదాం అనుకున్నా వాళ్ళ డెత్ని మీరు పోస్ట్ పోన్ చేస్తారు అని చెప్పారు వాయిస్ మీది. వావ్, దట్స్ అ బిగ్గెస్ట్ వర్డ్ ఫర్ మీ. సో దిస్ ఈజ్ హౌ మాట్లాడతారు. నేను పట్టించుకోను. బట్ ఫర్ ద బెటర్మెంట్ ఏంటి దీనివల్ల? ఇప్పుడు నీ డ్రెస్సింగ్ వల్ల ఏమైనా నీకు ఉపయోగం ఉంది? మేడం నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. హ్యాపీగా ఫీల్ అవుతావు కానీ నీకే తెలీదు. నువ్వే ఇట్లా కూర్చున్నప్పుడు ఇట్లా అనుకుంటావు చూడు, అది హ్యాపీ కాదు, అది డిస్కంఫర్ట్. ఇట్లా కూర్చోవు కదా, ఇట్లా కూర్చుంటావా? కూర్చోలేం కదా. కూర్చో, ఇట్లా అనుకుంటావు, ఇట్లా అనుకుంటావు, ఇట్లా గుంజుకుంటావు. అది చెయ్యట్లేదా? చూసుకో ఒకసారి. దట్స్ యువర్ డిస్కంఫర్ట్. సో బీ ఇన్ ద కంఫర్ట్ జోన్. అండ్ డ్రింకా లేకపోతే రాత్రిలో తిరగడమా, మెన్నలాగా చేస్తే ఉమెన్ గ్రేట్ అవ్వరు. ఉమెన్ లాగుండి నేను చెప్పేది ఏంటంటే, వీఆర్ క్లెయిమింగ్ ఫర్ ద కాగ్నిటివ్ ఈక్వాలిటీ, జాబ్ ఈక్వాలిటీ, పొజిషనింగ్ ఈక్వాలిటీ, ఎస్, మన మైండ్ ఉపయోగించే ప్లేసెస్లో ఈక్వాలిటీ. నాట్ 200 కిలోలు ఎత్తుతారా ఆడవాళ్ళు, పిచ్చి పిచ్చి మాటలు ఇది. వీ డోంట్ వాంట్ దట్ ఫిజియలాజికల్ ఈక్వాలిటీ. వీఆర్ నాట్ బాస్. నేను 100 ఎత్తగలుగుతా, నేను షర్ట్ ఇప్పి తిరగలుగుతాను, అది పిచ్చి మాట, అది సివిక్ సెన్స్ లేని మాట. నేను పిల్లల్ని కనగలుగుతా, నువ్వు కనగలుగుతావు అని నేను అడుగుతా కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ దట్ ఈస్ నాట్ ఇఫ్ ట్రైన్డ్ దట్ ఐ కెన్ డూ. ఎస్, ఇఫ్ ట్రైన్డ్ ఐ కెన్ డూ. ఎస్. అండ్ మెనీ ఆఫ్ ద ఉమెన్ నూడ్ ఫోటో షూట్లు కూడా చేసినారు ఇట్లాంటి ఛాలెంజ్లకు ఆన్సరబుల్గానే. బట్ దట్ ఈస్ నాట్ సెన్సిబుల్. ఐ డోంట్ వాంట్ అలాంటి మనం మాట్లాడం. ఎన్ని ట్రైనింగ్లు చేసినా కెన్ యూ గివ్ ఎ బేబీ? ఎస్, ఇట్స్ నాట్ ఎ ఛాలెంజ్. నేను మగవాళ్ళని అస్సలు తక్కువ చేయట్లేదు, నేను ఉమెన్కే చెప్తున్నాను. వి ఆర్ సంథింగ్ ఎబోవ్. వై యూ వాంట్ టు బికమ్ అ మెన్ టు బికమ్ ఈక్వల్? నువ్వు కాగ్నిటివ్ దాంట్లో, జాబ్ పొజిషనింగ్లో, హుందాగా కాన్ఫిడెన్స్గా నడవటంలో, నువ్వు జాబ్లో టేబుల్ మీద కూర్చున్నప్పుడు నీ పాయింట్ని నువ్వు రేజ్ చేయగలుగుతున్నావా? నీకు ఇబ్బంది కలిగేది ఏదైనా జరిగితే వాయిస్ ఇప్పి మాట్లాడగలుగుతున్నావా? ఇది నా వల్ల అవుతుంది, ఇది నా వల్ల కాదు అని చెప్పగలుగుతున్నావా? ఇది ఈక్వాలిటీ. The dressing like a men are being mandu dagadamo, behavior, rude, bro, yo, cigarette. This is not equality. Exactly. This is not equality and I don't really recommend. I know చాలా మందికి కోపం వస్తుంది, ఈమెవరు రికమెండ్ చేసా. యాజ్ ఎ ఉమెన్, యాజ్ అ మదర్, యాజ్ అ గర్ల్, యాజ్ ఎ 100% యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఐ హ్యావ్ ఆల్ ద రైట్ టు సే దట్ దిస్ ఈజ్ నాట్ అ ఉమెన్. Woman is a beauty, woman is a feminine, woman is a creator, woman is a queen, woman is something giver, woman is a healer. Woman అట్లా నవ్వితే అలా పడిపోవాలా? యు నో నీడ్ టు ఈవెన్ టాక్. నీ మాట అవ్వాలి అంటే నువ్వు అరవద్దు. నీ మాట అవ్వాలి అంటే ఇలా అలా అంటది, అలా కళ్ళతో ఇలా అనగానే అయిపోవాలి పని. దట్ మచ్ పవర్ ఉమెన్ హ్యాస్. ఎస్. సో నౌ యూఆర్ బికమింగ్ లైక్ ఏ మెన్. మాట్లాడినా ఇప్పుడు కొన్ని ఇళ్ళల్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఎప్పుడన్నా ఇలా అంటే కమ్యూనికేషన్ లేని భర్త అంటే అంటారు చూడు, అలా అయిపోయింది లైఫ్. సో కాబట్టి సో 2026 విమెన్కి మీరేం చెప్తారు? 2026 జస్ట్ బీ లైక్ ఎ ఉమెన్, మోర్ ఫెమినైన్. బికమింగ్ బోల్డ్ మీన్స్ నాట్ రూడ్, మోర్ ఫెమినైన్. బోల్డ్ అంటే అర్థం ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రూడ్, నాట్ ఎట్ ఆల్ రఫ్, బీయింగ్ లైక్ ఎ మెన్. It's more like a soft, it is more like a feminine, but inside strong with boundaries, with self-respect. Super. Yes. Yes. Once Happy again. Women's Day once again. And this Women's Day 2026, I really expect a big gift from you all for the next Women's Day. ఈ Women's Day value చేసిన వాళ్ళందరూ follow me because చాలా ఎక్కువ కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నాను టు గివ్ ఎ స్ట్రెంగ్త్ టు యూ. సో దిస్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ డియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికీ
హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.